నమస్తే. తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలు మనం రోజు రోజుకు చూస్తున్నాం. సో ఇప్పుడు ఈ రోజు కేటీఆర్ని గెలవడానికి వచ్చిన నిరుద్యోగుల గ్రూప్స్ సంబంధించిన ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు కేటీఆర్ని గెలిచి సో మీ మద్దతు మాకు కావాలి. సో అయితే గ్రూప్స్ కి సంబంధించిన సో మాట్లాడదాం వాళ్ళతోని. అక్కడ చెప్పండి అక్క, కేటీఆర్ గారిని కలిసి మీరు గ్రూప్స్ కి సంబంధించి ఏమని హామీ ఇచ్చారు, ఏమని మాట్లాడారు? మేము కేటీఆర్ ని కలవడానికి కారణం ఏంటంటే మాకు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సమస్యలని, నిరుద్యోగానికి సంబంధించిన సమస్యలు స్టేట్ లో మేము గత 2 సంవత్సరాలుగా పోరాడుతూనే ఉన్నాం. దానికి సంబంధించిన సమస్యలని పరిష్కరించడం కోసం బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ కావాలనేది దాన్ని రిక్వెస్ట్ చేయడం కోసం సార్ దగ్గరకు వచ్చినాం. ఆ ప్రాసెస్ లో మాకున్న డిమాండ్స్ అన్ని సార్ ముందు పెట్టినాము. ఈ డిమాండ్స్ అన్ని మేము కొత్తగా కోరేటివి ఏమీ కాదు, అన్ని మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన డిమాండ్స్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీలు. అవి మేము ఈ రోజు డిమాండ్ గా ముందు పెడుతున్నా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. పట్టించుకున్న ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ రూలింగ్ లో ఉన్న పార్టీకి ఉంటుంది, నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ ఆబ్వియస్ గా ప్రధాన ప్రతిపక్షానికి ఉంటుంది. కాబట్టి ఆ సపోర్ట్ తీసుకోవడంలో తప్పు లేదు, మేము బరాబర్ సపోర్ట్ తీసుకొని ముందుకెళ్తాం. సో మీరు 2 సంవత్సరాలుగా కొట్లాడుతున్నా అని చెప్పారు. సో గతంలో చూసుకుంటే 2 సంవత్సరాల ముందు అంటే 6 నెలలకు ముందు చూసుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు కూడా కొట్లాడారు. సో ఇప్పుడు మళ్ళీ కొట్లాడుతారు ఇప్పుడు అధికార పార్టీతో. సో ఎట్లా సపోర్ట్ ఏ విధంగా ఉంది? అప్పుడు మేము కొట్లాడడానికి కారణం ఏదైతే ఉండిందో, ఏదైతే డేట్స్ క్లమ్జీగా ఇవ్వడం, దగ్గరగా ఇవ్వడం, గ్యాప్ లేకపోవడం, దాని వల్ల అభ్యర్థులు ఆపర్చునిటీ లూజ్ అవ్వడం అనేది మేజర్ రీజన్ ఉండే లాస్ట్ ఇయర్ మేము కొట్లాడినాం. ఇప్పుడు అది కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు అప్పుడు సపోర్ట్ చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న పెద్దవాళ్ళు అప్పుడు మాకు సపోర్ట్ చేసిరు. అదే అన్ని తప్పులు తెలిసిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ రోజు మళ్ళీ అదే రిపీట్ చేస్తుంది, కావాలని మళ్ళీ మమ్మల్ని రోడ్ల మీదకి తీసుకొచ్చింది. అంటే దీని వెనకాల ఉన్న అర్థం ఏంటి? వాళ్ళ నిర్లక్ష్యం. మేము క్వశ్చన్ చేసేది వాళ్ళ నిర్లక్ష్యాన్ని. మీ నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టి మా మీద ఫోకస్ చేసి మా సమస్యలు తీర్చండి. తీరిస్తే మాకు రోడ్ల మీదకి రావాల్సిన పని లేదు. మా చదివేదో మేము చదువుకునేటోళ్ళం, మీరు మమ్మల్ని రోడ్ల మీదకి తీసుకొస్తున్నారు. రెస్పాన్సిబుల్ గా ఫీల్ అయ్యి మా హామీలను నెరవేర్చండి అని మేము కోరుతున్నాం. మీ గ్రూప్స్ కి సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి మోతీలాల్ ఎవరైతే సో అతను కూడా నిరాదీక్ష, సో అతన్ని కలవడం జరిగిందా? అలాంటి కేటీఆర్ కూడా కలుస్తా అని చెప్పేసి అట్లా ఏమైనా మాట్లాడారు? కలుస్తా అని చెప్పారు. వీళ్ళని చూసుకొని కలుస్తారు, అన్ని రకాలుగా మాకు సపోర్ట్ చేస్తా అని చెప్పారు. ఏ రకంగా లీగల్ గా ఏ వేస్ లో అయినా మీకు ఏ సపోర్ట్ కావాలంటే నేను ఆ సపోర్ట్ చేస్తా అని చెప్పారు. ఎందుకంటే డెఫినెట్ గా మేము సపోర్ట్ తీసుకోవడానికి వెనకాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు కాంగ్రెస్ అపోజిషన్ లో ఉన్నప్పుడు మేము కాంగ్రెస్ సపోర్ట్ తీసుకున్నాం కాబట్టి డెఫినెట్ గా ఇప్పుడు బీఆర్ఎస్ సపోర్ట్ తీసుకుంటాం. మీకు బీఆర్ఎస్ చేయదేమో కానీ మాకు కాదు కదా. సో డెఫినెట్ గా మేము సపోర్ట్ తీసుకుంటాం. ఓన్లీ బీఆర్ఎస్ లేకుంటే ఇటు బీజేపీ కావచ్చు, ఇంకో పార్టీ వాళ్ళని కూడా? బీజేపీ ఇది ఈ పార్టీ ఆ పార్టీ అని ఏమి లేదు. ప్రజాప్రతినిధులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు ఏ పార్టీతో ఉన్నారనేది మాకు అనవసరం, ఏ పార్టీలో ఉన్నారనేది మాకు అనవసరం. మీరు చూస్తుండొచ్చు మీడియాలో అక్కడిక్కడ రఘునందన్ రావు గారు స్పందించారు, బండి సంజయ్ స్పందించారు, ఇట్లా ప్రతి పార్టీ వాళ్ళు విద్యార్థి సంఘాలు స్పందించారు, బీజేవైఎం వాళ్ళు మా కోసం చేశారు. అన్ని రకాలుగా అందరూ చేస్తున్నారు, అందరినీ కలుపుకొనే పోతున్నాం. కానీ మేమేమి ఒక పార్టీతో మేము లేము, ఏ పార్టీ కంటే మేము కప్పుకోలేదు, మాకు అవసరం లేదు. మేము అన్ని పార్టీస్ ని కలుపుకొని ఏదైనా ఉద్యమం కానీ పోరాటం కానీ చేస్తామని మేము చెప్తున్నాం. గతంలో మీ నిరుద్యోగుల పక్షాన్ని ఇటు బల్మూరు వెంకట కావచ్చు, కోదండరాం కావచ్చు, వీళ్ళందరూ తీర్మానం కావచ్చు, వీళ్ళందరూ కొట్లాడిన పరిస్థితి. ఇప్పుడు అలాంటిది వాళ్ళు నోరు కూడా మెలుపులేదు. సో వాళ్ళకి ఏం చెప్తారు? నేను వాళ్ళని కోరేది ఒక్కటే అండి, అంటే మీకు పదవులు వచ్చిన తర్వాత మమ్మల్ని వదిలేస్తారా? వదిలేయడం ఎంతవరకు కరెక్ట్? అది ఎంతవరకు మీకు న్యాయం? మీరు పెద్ద మనుషులు, అందులో కొంతమంది చాలా పెద్ద మనుషులు, వాళ్ళ సమాజాన్ని మాకంటే బాగా క్షుణ్ణంగా చదివిన వాళ్ళు, తిరిగిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు, అన్ని తెలిసిన మీరు కూడా ఈ రోజు మా తరపున మీరు నోరెత్తకపోవడం అనేది అది చాలా అవమానంగా అనిపిస్తుంది మాకు. అంటే మీరు మమ్మల్ని వాడుకొని వదిలేసేలాగా చూస్తున్నారు, అది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా మా గురించి, మా సమస్యల మీద స్పందించండి అని నేను కోరుతున్నాను. ఇప్పుడు కనుక మీ సమస్యల పైన పరిష్కరించకపోతే ఎలా ఉండబోతుంది? ఫ్యూచర్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఎట్లా ఉధృతం? ఫ్యూచర్ కార్యాచరణ అంటే ఇప్పుడైతే మేము డిసైడ్ చేసుకోలేదండి. మేము ఫస్ట్ అయితే అందరు ప్రజాప్రతినిధుల్ని కలవాలని ఫిక్స్ అయినాము, కలుస్తాము, మా సమస్యలు ఇది అని అంటాము. దీన్ని స్టెప్ బై స్టెప్ ముందుకు తీసుకెళ్తాం. సో విన్నారు కదా, ఇది పరిస్థితి. సో మా ఫ్యూచర్ కార్యాచరణ అంటే ఏం లేదు. సో దీనికి సంబంధించిన నాయకులు ఎవరైతే అపోజిషన్ కావచ్చు, అపోజిషన్ పార్టీస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎవరైనా సరే రాజకీయ పార్టీలు ఏ కండువా కప్పుకోలేం. సో ఎవరైనా సరే వాళ్ళ సపోర్ట్ తీసుకున్నా మాకు న్యాయం జరిగేలా కొట్లాడతామని చెప్పి చెప్తున్న పరిస్థితి.